సో వై రష్యల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది? ఈ రోలు, ఈ సెటిల్డ్గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు, ఆమె క్లోజ్ మీకు, సో ఈమెనే ఎందుకు చూస్ చేసుకో? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రివిలేజ్ దట్ వీ గాట్ an A-lister, one of the biggest female stars in the country today do this film. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి, బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాజ్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని, సో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకు ఇంకొకరు కాదు అంటే, అంటే నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి. స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా, స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనెస్ట్గా, ఆర్గానిక్గా ఉండాలి. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు, అదొక స్కిల్ సెట్, అది నేను డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు దాకా లేదు. బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్, అంతే. సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్తారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని, అంతే, అదే జరిగింది. ధీరజ్ గారు ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటు మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ అని ఊరేస్తున్నారు. మీరు ఇప్పుడు వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్గా వద్దు. అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాం సార్. బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా, సినిమా ఒక షో పడితే దాని రీచ్ 100 times ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్. కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాము, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. షో పడ్డాక అది 100 times యాంప్లిఫై అవుతుంది సార్, అది నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఇక్కడ సార్, బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక, స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్, ఒక 4 సాంగ్స్, 4 ఫైట్స్, ఆ తల నరికే సీన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే. బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు, ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి. సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తోటి? మీ ప్రశ్నగా చేయండి దాన్ని, స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తే నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది. సరే, మీరు అలా అనుకుని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీ క్వశ్చన్ ఏంటి అంటే యాక్చువల్లీ కమర్షియల్గా ఇప్పుడు మనం పరదా సినిమా చూసి, అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా. సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను నేను. మీరు కోర్టు సినిమా చూశారు కదా, కమర్షియలా కాదు, కంటెంట్ నచ్చింది, కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం. దట్స్ ఆల్. ఓకే, గ్రేట్. రాహుల్ గారు, సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో, వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది, ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, బయట లవర్స్ అవునా ఎవరైనా కానీ ఉంది, ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో, బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము. అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే, ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే,
10 ఏళ్ళ ముందు కూడా రెలవెంట్, ఇవాళ కూడా రెలవెంట్, నాకు తెలిసి 10 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని టాపిక్స్ కాంటెక్స్ట్ ఎలా ఉంటాయంటే ఒక 5 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు. ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎన్ ఇష్యూ ఫర్ అస్. అండ్ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. సో మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం, బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దెమ్ రాదర్ దెన్ జడ్జ్ దెమ్. సో ఇట్ ఇస్ అ ఫిల్మ్ దట్ డజంట్ జడ్జ్ దిస్ జనరేషన్ అట్ ఆల్, ఇట్ ట్రైస్ టు అండర్స్టాండ్ దెమ్. సో సార్ అరవింద్ గారు,